ఏలూరు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్నా మహేష్ కుమార్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథులు ఈ రోజు ఉదయం శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు యాదవ్ మహిళలు కోలాటాలు భజన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. आनन्दकर्दमश्चैव चक्लेत इति विश्रुताः ऋषयस्ते त्रयपुत्रा स्वयं श्रीरेव देवता पद्मानने पद्मभूरु पद्माक्षी पद्मसंभवे। ओके सर ఏదైతే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో స్థానిక యాదవ్ భవన్లో మరి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి యాదవ్ సంఘం వారు కూడా చూశారు. మరి యాదవ్ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటమిలో ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నాక మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా ఇవాళ కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా ఆలోచించిన ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే కృష్ణాష్టమి నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం చిన్నప్పటి నుంచి రొటీను. అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో చాలా వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా